హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుజరాతీ మోడల్ అభివృద్ధి అంటే అంతా శూన్యమైన? గుజరాతీ అభివృద్ధి అనేది నేతి బీరకాయలో నెయ్యి లాంటిదేనా? లోడ లటారం పైన పటారమేనా అంటే అవుననే సమాధానం చెప్పొచ్చు. గౌరవనీయమైనటువంటి నరేంద్ర మోడీ గారు గుజరాత్ మోడల్ అభివృద్ధి జరిగింది, గుజరాత్ మోడల్ని చూపిస్తూ దేశాన్ని ఏలడానికి, ప్రధానమంత్రిగా అవ్వడానికి కారణమైనటువంటి ఆ నినాదం అంతా మోసపూరితమైన అంటే నిజమనే చెప్పొచ్చు. గుజరాతీలంతా డాంకీలోనైపోయారా అంటే గుజరాత్ అభివృద్ధి గాడిదల పాలవుతుందా అంటే అవుననే సమాధానం చెప్పొచ్చు. ఎందుకు ఇదంతా చెప్తున్నామంటే ఈ మధ్యకాలంలో రీసెంట్గా పోయిన వారం జరిగిన సంఘటన, ఫ్రాన్స్లో జరిగిన సంఘటన తాలూకు పూర్వాపరాలు పూర్తిగా పరిశీలిస్తే మానవుల సరఫరా, హ్యూమన్ ట్రాఫికింగ్ గుజరాత్ నుంచి ఎంత వలస వెళుతుంది, ఎంత మోసపోతున్నారు గుజరాత్ అమాయక ప్రజలు అనే విషయాన్ని ఒకసారి మనం విశ్లేషించే నివ్వరపోయే నిజాలు, హృదయాన్ని కరిగించేటువంటి సంఘటనలే ఉన్నాయి. అసలు ఏం జరిగింది, ఏమిటి ఇదంతా అంటే గుజరాత్ నుంచి ప్రతి సంవత్సరం లక్షలాది మంది అనధికారికంగా అమెరికాకు వలసపోతున్నారు. మరి అమెరికాకు వలసపోవడానికి వీసా ఉండాలి కదా, వీసా ఉంటే అమెరికా పోతే అధికారికమే కదా, అనధికారికమని ఎలా అంటారు అనే ప్రశ్న మనకు రావచ్చు. కానీ అమెరికాకు వెళ్ళాలంటే వీసా తప్పనిసరి. వీసా రావాలంటే దానికి సహేతుకమైన కారణం కావాలి. విద్య కోసం పోతున్నావా, ఉద్యోగ కల్పన కోసం పోతున్నావా అనేది తెలియాలి. అయితే ఉద్యోగం లాంటిది ఏవి రావాలన్న అర్హతలు, దానికి ప్రామాణికాలు ఉంటాయి. కాబట్టి వీసా చాలామందికి రాదు. అందుచేత అర్హత లేని వాళ్ళు లేదా కష్టతరమైన వాళ్ళు ఇలా దొంగచాటుగా అమెరికాకు వెళ్ళే ప్రయత్నం చేస్తుంటారు సహజంగా. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు లేదా పేద కుటుంబ వారు, ఇంకా దిగువ స్థాయి కుటుంబ వాళ్ళు వెళ్ళడానికి ఇష్టపడతారు. అయితే మధ్యతరగతి కుటుంబం వాళ్ళు ఎక్కువ శాతం ఏంటంటే ఎంతో అంత అప్పు చేసే స్తోమతను పెంచుకొని, ఆ అప్పు చేసుకొని విదేశాలకు వలస వెళ్ళడాన్ని మనం చూస్తూ ఉంటాం. దుబాయ్కి లేదా అమెరికాకు, ఇతరతర దేశాలకు వెళ్తూ ఉంటారు. అయితే గుజరాతీలు ఎక్కువ శాతం అమెరికాకు వలస వెళ్తుంటారు. అది అనధికారికంగా వీసా లేని వాళ్ళు. ఇలాంటి వాళ్ళు ఒకటి ఆ విమానాన్ని ఫ్రాన్స్ దేశంలో ఆపడం జరిగింది. అదేమిటంటే దుబాయ్ నుంచి బయలుదేరిన ఒక చార్టర్ ఫ్లైట్, నికాగ్రోకు బయలుదేరినటువంటి ఆ ఫ్లైటు ఫ్రాన్స్లో అనుమానం వచ్చి ఆపడం జరిగింది. అక్కడ వచ్చినటువంటి అనుమానం ఏంటంటే ఈ ఫ్లైట్లో ఉన్నటువంటి 140 మందిలో మొత్తం హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది, హ్యూమన్ ట్రాఫికింగ్ అనే అనుమానం వచ్చింది. అంచేత వెంటనే వాళ్ళు ఆ ఫ్రాన్స్లో విమానాన్ని ఆపేసి చెక్ చేయడం జరిగింది. అందులో 140 మందిలో 60 మంది మన భారతీయులు, అందున కేవలం గుజరాతీలు వాళ్ళే ఉన్నారు. వాళ్ళ దగ్గర సరి అయిన పత్రాలు లేవు. వివరాలలోకి అంతరంగా వెళ్ళిపోతే వాళ్ళు వీసాలు గిట్ట లేకుండా అమెరికాకు వలస వెళ్ళడానికి బయలుదేరి రకరకాల రూట్లో దుబాయ్కి చేరుకొని, దుబాయ్ నుంచి నికరాగ్రోకు వెళ్ళడానికి, ఆ నికరాగ్రో నుంచి కెనడాకి వెళ్ళి, కెనడా అనే సరిహద్దు ప్రాంతం నుంచి అమెరికాలోకి జొరబడడానికి వెళుతున్నారు. ఆ ప్రయాణంలో భాగంగా జరుగుతుంది. ఇది హ్యూమన్ ట్రాఫికింగ్ అంటారు. అంటే మానవ వనరులని ఇతరుల ఉద్దేశానికి లేదా పనికి లేదా బానిసత్వానికి తీసుకెళ్ళడాన్ని హ్యూమన్ ట్రాఫికింగ్గా వ్యవహరిస్తారు. అంటే ఇది హ్యూమన్ ట్రాఫికింగ్ అని చెప్పేసి వాళ్ళని అక్కడే నిలవరించడం జరిగింది. నిలవరించిన తర్వాత అధికారులు, ఇమిగ్రేషన్ అక్కడ పెద్ద మనిషితోటి, ఫ్రాన్స్ పెద్ద మనిషితోటి మిమ్మల్ని మీ స్వదేశానికి తిరిగి వెళుతామంటే నో, మాకు వెళ్ళడానికి ఇష్టం లేదు, మాకు అక్కడికి వెళితే ప్రాణ భయం ఉంది, కాబట్టి ఇక్కడే మమ్మల్ని శరణార్థులుగా ఉంచుకోండి అని అంటారు. దీన్ని వ్యవహారికంగా అసైలాం అంటారు. వ్యవహారికంగా అసైలాం అంటే మాకు స్వదేశానికి వెళ్తే ప్రాణభయం ఉంది, అక్కడ బ్రతకడం ఇబ్బంది అవుతుంది, కాబట్టి మీ దేశంలో మాకు రక్షణ కల్పించండి, మమ్మల్ని శరణార్థులుగా చూడండి అంటూ అంగీకరించడాన్ని అసైలాం అంటారు. ఎంత హీనమైన పరిస్థితి చూడండి. గుజరాత్లో ఈ దేశంలోకి భద్రత లేదా, గుజరాతీయులకు ఈ దేశంలో రక్షణ లేదా, స్వదేశానికి వస్తే మరి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏమైనా వేధిస్తుందా అంటే అక్కడ ఆంతర్యం అది కాదు. దాంట్లో ఉన్న ఆంతర్యం ఏంటంటే వీళ్ళు అలా వెళ్ళడానికి కోట్ల రూపాయలు, సుమారు 60 నుంచి 80 లక్షలు, కోటి రూపాయల వరకు ఖర్చు పెడుతూ
వీళ్ళు ఆ వ్యాపార అమెరికాకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి సందర్భంలో ఆ పెట్టిన ఖర్చు మళ్ళీ తిరిగి రాదు, చేసిన అప్పుకు ఊరికెళ్ళి సమాధానం చెప్పలేరు అని ఒక దయనీయమైన పరిస్థితిలో ఈ దేశంలో ప్రమాదం ఉందని చెప్పుకోవాల్సిన గత్యంతరైన పరిస్థితిలో ఆ 40 మంది ఉన్నారు. ఈ 40 మందికి మరి మన ప్రభుత్వం ఇమిగ్రేషన్ ఏమైనా భరోసా కల్పించి తీసుకొస్తుందా లేదా అనేది పెద్ద ప్రశ్నగా మిగిలింది. దీనితో పాటు అసలు ఈ స్కామ్ ఏంది, ఈ విధానం ఏంది, మానవ వనరుల తరలింపు ఏంటో మనం ఒకసారి క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ఈ విధానాన్ని డాంకీ రూట్లో వెళ్ళడాన్ని అంటారు. అంటే డాంకీ రూట్ అంటే ఏంటంటే ఒక దేశంలో ఆ సరిహద్దు ప్రాంతంలో అధికారికంగా కాకుండా కొంచెం గాడిదలు వెనకట మనం వింటూ ఉంటాం. ఆ డంకీ అంటే గాడిదలు రవాణా చేసే రూట్ ఒకటి ఉంటుంది. కొండలు గుట్టలు ఏంటంటే వాటికి బరువులైనా కఠినమైనటువంటి ప్లేస్ల నుంచకైనా డంకీలు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అట్లా దేశ సరిహద్దుల్లో కొంచెం గాడిదలు తిరిగేటువంటి రూట్ ఉంటుంది. వాటిని డాంకీలు అంటారు, డాంకీ రూట్స్ అంటారు. ఆ విధంగా ఒక దేశంలోకి చొరబడడాన్ని డాంకీ విధానం అంటారు. అలా చేసేవారిని డాంకర్స్, బ్రోకర్లని డాంకర్స్ అంటారు. అంటే మనకు తెలుసు ఈ మధ్యకాలంలో డాంకీ చిత్రం కూడా వచ్చింది. మనకు తెలుసు ఈ మధ్యకాలంలో షారూఖ్ ఖాన్ నటించిన చిత్రం డాంకీ కూడా వచ్చింది, సలార్కు పోటీగా వచ్చింది. అది కూడా ఇతూరుతో అంతా కూడా ఈ డాంకీ విధానం గురించే సినిమా. అంటే విదేశాల్లోకి అక్రమంగా తరలి వెళ్ళేటువంటి కాలినడకన వెళ్ళేవాళ్ళు, కఠినమైన దారి గుండా వెళ్ళేవారని డాంకీ రూట్స్, డంకీస్ అని చేసే బ్రోకర్లు డాంకర్స్ అని అంటుంటారు. ఇలా గుజరాతీలు ఎక్కువగా అమెరికాకు వెళ్ళడానికి ఇష్టపడతారు. పంజాబీలు ఎక్కువ యూకేకి వెళ్తుంటారు. ముఖ్యంగా ఈ దేశంలో ఏదైతే తలసరదాయం ఉంది, ఈ దేశంలో ఈ దేశంలో ఏదైతే అభివృద్ధి చెందిందని చెప్తున్నట్టు రాష్ట్రాలు ఉన్నటువంటి గుజరాత్ లేదా పంజాబ్, ఆ తర్వాత ఉత్తరప్రదేశ్, ఈ 3 రాష్ట్రాల నుంచి ఈ దేశం నుంచి వలస వెళ్ళడానికి, అది కూడా డాంకీ రూట్లో వెళ్ళడానికి లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తుంది సగటు సామాన్య మధ్యతరగతి కుటుంబం. అభివృద్ధి పేరు మీద చెప్తుండే రాజకీయ నాయకుల మాటలంతా డొల్లతనమని స్పష్టంగా చెప్పవచ్చు. దాంతోపాటు అసలు వీళ్ళు డాంకీ రూట్లో వెళ్ళి ఏం చేస్తారు, ఎలా సర్వే అవుతారు, మరి ఎలా ఉండగలుగుతారు అనే పెద్ద ప్రశ్న ఉంటుంది మనకు. వాస్తవానికి అక్కడ జరుగుతుంది కూడా ఇంకొక పెద్ద స్కామ్ అని చెప్పొచ్చు. అది ఏంటంటే ఎక్కువగా ఇలా వెళ్ళే వాళ్ళు న్యూజెర్సీలోను, న్యూయార్క్ రాష్ట్రంలోనూ ఉండడానికి ఇష్టపడతారు. అక్కడ వాళ్ళకి షెల్టర్ ఉంటుంది. పటేదార్ కమ్యూనిటీస్ చాలా ఉంటాయి. అంటే కమ్యూనిటీ అంటే మనకు చిన్నగా చెప్పాలి అంటే గ్రేటర్ కమ్యూనిటీ మనకు హైదరాబాద్లో కూడా ఉంటుంది. సహారా గ్రేటర్ కమ్యూనిటీ అని రకరకాలుగా, అంటే ఒక సర్క్యులేటెడ్ టౌన్షిప్లా ఉంటుంది. ఆ టౌన్షిప్లో పట్టేదార్ కమ్యూనిటీస్ అంటే 2 రకాలు ఉంటాయి. ఈ 2 కూడా మనకు తెలుసు. ఇక్కడ మన సామాజిక వర్గంలో రెడ్డి సామాజిక వర్గం ఇట్లా ఎలా వ్యవహరిస్తామో, గుజరాతీలు అక్కడ పటేళ్ళని, పట్టేదారులని కమ్యూనిటీస్ ఉంటాయి, డామినేట్ కమ్యూనిటీస్ అవి. అక్కడ వాళ్ళు న్యూయార్క్ అండ్ న్యూజెర్సీలో పాతుకుపోయి ఉన్నటువంటి కమ్యూనిటీస్ ఏరియా ఉంది. దాంట్లో సీక్రెట్గా వీళ్ళని పెట్టుకొని హిడెన్లో పని చేయించుకుంటారు. ఇక్కడ కూడా కట్టు బానిసత్వం ఉంటుంది. వీళ్ళకు లేబర్ చట్టాలు ఏవి వర్తించవు. వీళ్ళు ఉన్నట్టు అధికారికంగా గుర్తింపు ఉండదు. ఈ దేశంలో ఎక్కడ తిరగలేరు. ఎక్కడ అనధికారికంగా ఏమైనా ప్రమాదం జరిగినా కూడా వీళ్ళకి బీమాలు రావు. పైగా బయట తిరిగితే పోలీసులు పట్టుకుంటే కేసు అవుతుంది. బయటికి రాకుండా కేవలం అందులోనే ఉంటూ, ఆ కమ్యూనిటీలో ఉంటూ, వాళ్ళు అందులో ఉంటూ లేబర్గా పనిచేయాలి. ఆ లేబర్ కూడా అది మనకు తెలుసు. మన దేశంలో కాకుండా అమెరికా లాంటి దేశాల్లో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. అమలు కూడా చాలా కఠినతరంగానే ఉంటుంది. అక్కడ లేబర్ యాక్ట్ ఉంటుంది. ఖచ్చితంగా లేబర్ యాక్ట్ ప్రకారం ఇవ్వాల్సి ఉంటుంది, వేతనాలు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఈ గుజరాతీలు ఆ దేశానికి అమెరికా వెళ్ళినా కూడా లేబర్ చట్టాలు కానీ ఏ చట్టాలని అమలు చేయకుండా వీళ్ళతోటి కట్టు బానిసత్వం చేసుకుంటూ, వాళ్లకు కేవలం కడుపుకు తిండి పెడుతూ, వీళ్ళతోటి గొడ్డి చాకరీ చేయించుకుంటూ, ఒక డాలర్ డ్రీమ్ అనే ఆశను చూపించి ఆ డాలర్ డ్రీమ్ కోసం పోయిన వాళ్ళతోటి కట్టు బానిసత్వం చేస్తూ, అక్కడ కూడా జీరో వ్యాపారం, అక్కడ కూడా చట్టాలను వెయిట్ చేస్తూ, అక్కడ కూడా చట్టాలను పన్నును ఎగవేస్తూ, అక్కడ కూడా వేతన చట్టాలను, కార్మిక చట్టాలను కొంగలు దొక్కి ఈ పట్టేదారు గుజరాతీలు ఆ దేశాన్ని కూడా నష్టపరుస్తూ ఇక్కడ హ్యూమన్ ట్రాఫికింగ్ చేసే విధానం ఇది. అయితే ఈ విధంగా సుమారు 7 నుంచి 8 లక్షల మంది ప్రతి సంవత్సరం ఈ 3 రాష్ట్రాల నుంచి వెళ్తున్నారంటే, ఈ దేశంలో నుంచి ఆ దేశంలో 7 నుంచి 8 లక్షల మంది వెళ్తున్నారంటే, అది అన్అఫిషియల్గా వెళ్తున్నటువంటి హ్యూమన్ ట్రాఫికింగ్ డంకీస్ అంటే మనం ఎంత దయనీయమైన స్థితిలో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ సంఘటన జరుగుతున్నప్పుడు ఫ్రాన్స్లో అయినటువంటి ఈ 40 మందికి నరేంద్ర మోడీ ఏ విధంగా సమాధానం చెప్తాడు. మన గతంలో తెలుసు, యుద్ధ వాతావరణంలో విదేశాలు ఉన్నటువంటి విద్యార్థులను తీసుకొచ్చి గాలి కొదిలించిన మాట మనకందరికీ తెలిసిందే.
అయితే వీళ్ళను కూడా ఆ దేశంలోని గాలికి వదిలేస్తాడా, తీసుకొస్తాడా, వాళ్ళ భవిష్యత్తు ఏమిటి అనే అంధకారంలో ఉంది. ఏం జరగబోతుంది మనం వేచి చూద్దాం. ఏదైనా సరే చట్ట ప్రకారం చేయాలి. వలస వెళ్ళిన ఈ దేశంలో బ్రతికిన చట్టాన్ని అందరూ గౌరవించాలి. చట్టాన్ని గౌరవించినప్పుడే అది మనకు భద్రతను ఇస్తుంది, భరోసాను ఇస్తుంది. చట్టాన్ని అవాయిడ్ చేసి ప్రవర్తిస్తే ఖచ్చితంగా మన కర్మకే కాదు, చట్టానికి కూడా బాధ్యులమై శిక్ష పడాల్సి ఉంటుంది, శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. ఈ డాంకీ విధానానికి స్వస్తి పలకడానికి మీ వంతుగా మీరు అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయండి. థ్యాంక్ యూ.